దేవుడు మీకు యేసయ్య క్రమమైన జీవితమును దయచేయబోచున్నాడు. మీరు చప్పలు కొడుచుండగా మీలో భక్తి జీవితం పెరిగిపోతుంది. కొట్టండి చప్పలు. మీరు చప్పలు కొడుచుండగా ఏమైతే అక్రమమైన భక్తి జీవిత శాపాలన్నీ కూడా కొట్టివేయబడుతున్నాయి. మీరు చప్పలు కొడుతుండగా ఈ సంఘంలో పరిచారకులుగా మారబోచున్నారు. కొట్టండి. మీరు చప్పలు కొడుతుండగా దేవుని సంఘంలో పనిచేసే వాలంటీర్స్గా ఉండబోచున్నారు. మీరు చప్పలు కొడుతుండగా మీలోనికి ఒక సేవా భావాన్ని దేవుడు మీకు దయచేయబోచున్నాడు. చప్పలు కొట్టండి. మీరు చప్పలు కొడుతుండగా దేవుడు మీ కుటుంబాలను, మీ ఉద్యోగాలలో, వ్యాపారములలో దేవుడు అద్భుతాలు చేయబోచున్నాడు. ఇక నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి ఉచ్చరించి గట్టిగా చెప్పండి హల్లెలూయా. మత్తయి సువార్త 10:2 చూడండి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. వెలుగు వలె తెల్లని వాయెను. చాలు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించాను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనాయను. ఈ మహిమ, ఇది రూపాంతరం చెందినటువంటి ఈ సందర్భం అండి. యేసు క్రీస్తు వారు జనాల మధ్యలో ఆయన సంచారం చేయుచున్నప్పుడు ఆయన ఒక సాదా సీదా మానవుడిగా కనిపించాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు జనముల మధ్యలో సంచారం చేయుచున్నప్పుడు, వీధుల్లో నడుస్తున్నప్పుడు, మందిరంలో బోధిస్తున్నప్పుడు కనిపించుచున్న జనములకు ఆయన ఒక సాదా సీదా మానవులా కనిపించాడు. అందుచేత ఆయన్ని దేవుని కుమారునిగాను మెస్సయ్యగా అంగీకరించడం చాలా మంది యూదులు కష్టంగా ఉంది. ఒకవేళ ఆయన వీధుల్లో గనక అగ్ని కలిగి ఉండి, అగ్ని రథాలు కలిగి ఉండి ఆయన సంచారం చేసినట్లయితే ఆయన్ని దేవునిగా గౌరవించేవారేమో. కానీ ఈ లోకంలో ఆయన ఒక సాదాసీద మానవుడిగా జీవించడానికి ఆయన ఇష్టపడ్డాడు. అయితే ఈ మాత్రమైన సందర్భాన్ని చూడడానికి పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులు, దూతలు వీళ్ళంతా కూడా వేచి ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో జన్మించిన కాలం నుంచి ఈ క్షణం వరకు కూడా ఆయన ఎన్నడూ కూడా తన మహిమను భూలోకంలో ఈ స్థాయిలో ప్రత్యక్షపరచలేదు. ఒక శిశువుగా, సాదాసీదా శిశువుగా జీవించాడు. సాదా మనిషిగా ఆయన ప్రాణం కొనసాగించాడు. సాదాసీదా వ్యక్తిగానే ఒక మానవునిగా సేవ చేస్తున్నాడు. కానీ ఈ 33.5 సంవత్సరముల కాలములలో ఎన్నడూ కూడా ఆయన ఈ తరహా మహిమను ఎప్పుడూ కనపరచలేదు. ఈ సందర్భం కోసం పరలోకంలో ఉన్న పరిశుద్ధులు, దూతలు వీళ్ళంతా కనిపెట్టుకున్నారు. కానీ భూలోకంలో ఈ మహిమను చూసే ఒక మహా అవకాశం, ఒక మహాభాగ్యం కేవలం 3 మాత్రమే సంభవించింది. ఎవరిది? ఒకరు పేతురు, యాకోబు, యోహాను. పేతురు, యాకోబు, యోహాను. పేతురు శిష్యుడు, యోహాను, యాకోబు వీళ్ళంతా కూడా 2 అన్నదమ్ములు. ఈ 3 అపోస్తలకు మాత్రమే ఈ భాగ్యం కలిగింది. వినండి, ఎవరికి కలగని భాగ్యములను దేవుడు నీకు మాత్రమే దయచేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. వారిసి అని చెప్పండి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించడం, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనిగా కావడం, ఈ మాత్రమేటువంటి సన్నివేశాన్ని, ఈ మహాభాగ్యాన్ని ప్రపంచంలో ఆ సమయంలో చరిత్ర చెప్తుంది. సుమారుగా 30-40 కోట్ల మంది జనాభా పైన ఉన్నారంట యేసుక్రీస్తు కాలంలో. అయితే 40-50 కోట్ల జనాభాలో 3 మాత్రమే ఈ మహాభాగ్యం కలిగింది. ఈ 40 కోట్ల జనాభాలో రాజ్యాలను పాలించే రాజులు ఉన్నారు, ప్రపంచాన్ని కంటి చూపుతో శాసించే నాయకులు ఉన్నారు, రోమా సామ్రాజ్యపు చక్రవర్తులు ఉన్నారు, రాజకీయ నాయకులు, ధనవంతులు, మహాశక్తివంతులు, బలశూరులు, యుద్ధ వీరులు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా 40 కోట్ల మంది జనాభా యేసుక్రీస్తు కాలంలో ప్రపంచ జనాభా ఉన్నా కానీ ఈ మహత్తరమైన మహిమ సన్నివేశాన్ని, ఆయన తేజస్సును చూసే మహా అవకాశం పరిశుద్ధాత్మ దేవుడు 3 మాత్రమే కల్పించాడు. యేసుక్రీస్తు శిష్యుల్లో 12 మంది అపోస్తలు ఉన్నారు, మిగతా వారికి కలగలేదు. 70 మంది శిష్యులు ఉన్నారు, వారికి కలగలేదు. కానీ 3 మాత్రమే ఈ మహాభాగ్యం కలిగింది. వినండి,
ఎవరైతే యేసయ్యకు సమీపంగా జీవిస్తారో, ఎవరైతే ఆయనకు ఇష్టలుగాను ప్రియులుగా జీవిస్తారో, ఎవరైతే ఆయన సన్నిధిలో ఆయన్ని ఆరాధిస్తూ యథార్థంగా జీవిస్తూ ఎవరైతే యేసయ్య మనసు గెలుచుకుంటారో వారికి మాత్రమే, ఇక మిగతా వారికి ఎవరికి లేని మహాభాగ్యములను వారికి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు దయచేస్తాడు. మిగతా వారికి లేని ఆశీర్వాదములను వారికి మాత్రమే కల్పిస్తాడు. మిగతా వారు చూడలేని దర్శనములను వారికి మాత్రమే చూపిస్తాడు. మిగతా వారు చెప్పలేని ప్రవచనములను వారు మాత్రమే చెప్పే విధంగా దేవుడు చేస్తాడు. మిగతా వారికి లేని అభిషేకాలను వారికి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఇది ఎవరంటే ఎవరైతే ఆయనకు ఇష్టలుగా జీవిస్తారో. మనం ఆయనకి ఇష్టనిగా జీవిస్తున్నావా? వానికి నచ్చిన ప్రకారంగా జీవిస్తున్నావా? యేసయ్యలో యేసయ్య శిష్యుల్లో 12 మంది అపోస్తలు ఉన్నా కానీ వారందరినీ కూడా ఆయన కొండ మీదికి రమ్మని చెప్పలేదు. ఎవరైతే ఆయన మనసు గెలుచుకున్నారో, ఎవరైతే ఆయన మనసుకు నచ్చి ఉన్నారో, ఎవరైతే ఆయన దృష్టిలో నచ్చి ఉన్నారో వారిని మాత్రమే సెలెక్ట్ చేసుకొని నాతో పాటు కొండ మీదికి రండి, నా మహిమను మీకు చూపిస్తానని 3 శిష్యులను మాత్రమే అపోస్తలు మాత్రం తీసుకొని వెళ్ళాడు. కారణం, ఎంతోమంది శిష్యులు ఆయనకు ఉన్నా కానీ, ఎంతోమంది సేవ చేసేవారు ఉన్నా కానీ యేసయ్య మనసు దోచుకున్నటువంటి వారు ఈ 3 ప్రత్యేకులు. మరి నువ్వు యేసయ్యకు నచ్చిన విధంగా నువ్వు జీవిస్తున్నావా? ఆయనకు మనసు గెలుచుకుంటున్నావా? ఆయనకు ఇష్టనిగా నువ్వు జీవిస్తున్నావా? ఆయన వాక్యానికి లోబడుచు ఆయనకు నచ్చిన వానిగా జీవిస్తున్నావా? లేక యేసయ్య నీ గురించి ఇలా చెప్తాడా? ఈ విశ్వాసి అంటావా? ఇతను ఒక సండే రోజు చర్చికి వస్తాడు, 4 వారాలు ఇంట్లో కూర్చుంటాడు. ఈ సండే రోజు ఏదైనా ఫంక్షన్ వచ్చిందంటే వాళ్ళు బిర్యానీ పెడతానంటే లొట్టలు వేసుకుంటా చర్చి మానేసి కూడా బిర్యానీ ఫంక్షన్కి వెళ్తాడు. సంఘానికి వచ్చినా కానీ ఆలస్యంగా వస్తాడు. ఆరాధించే టైంలో ఉండడు. నాకు సంఘంలో చెల్లించాల్సినటువంటి ఆ స్తుతి ఆరాధన చెల్లించాడు. ఈ విశ్వాసి ఇతను ఎప్పుడు ఆలస్యంగానే వస్తాడు, లేటుగా వస్తాడు, లేటెస్ట్గా కొట్టాలనుకుంటాడు. ఇతని ద్వారా నాకు వచ్చేటువంటి స్తుతి కానీ మహిమ కానీ ఆరాధన కానీ ఏది లేదు. ఈమె ఎప్పుడు కూడా వచ్చేసరికి లేటుగా వస్తుంది, ఈమె వల్ల నాకు ఎలాంటి మహిమ లేదని నీ గురించి యేసయ్య సాక్ష్యం ఇస్తాడా? యేసయ్య నీ గురించి ఇచ్చే సాక్ష్యం ఏందండి? సండే రోజు నీ గురించి ఏమి సాక్ష్యం ఇస్తాడు? నీ గురించి ఇలా యేసయ్య సాక్ష్యం ఇస్తాడా? ఈ యొక్క విశ్వాసాలు ఎప్పుడు కూడా ఆరాధన టైంలో కానీ సింగింగ్ టైంలో కానీ ఉండదు. ఏనాడు కూడా సంపూర్ణంగా నాకు మహిమ చెల్లించడం లేదు. ఎప్పుడు కూడా లేటుగా వస్తుంది, నన్ను ఆరాధించడు. వచ్చేసి లాస్ట్లో వచ్చి నాకు ఆశీర్వాదాలు కావాలనేటువంటి ఒక స్వార్థపూరితమైనటువంటి విశ్వాసిగా ఉంటారని యేసయ్య నీ గురించి సాక్ష్యం ఇస్తాడా? లేదంటే లేదు, ఈ బిడ్డ ఎవ్వరు చర్చిలో ఉన్నా లేకున్నా కానీ బేతల్ టవర్ సంఘం 9 గంటలకు స్టార్ట్ అయిందంటే 8:30కే చర్చికి వచ్చి కూర్చుంటాడు. 8:30కే వచ్చి సిద్ధపరచుకొని ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను స్తుతిస్తున్నాను అని నాకు కార్యం జరగాలని చెప్పి చర్చి ఆరంభం కాకముందే ముందుగా వచ్చి ఆరంభం కాగానే పాటలు పాడుతూ నన్ను స్తుతిస్తాడు. ఆరాధన టైంలో ఇక నాకు ఎన్నడూ లేని విధంగా ఒక గొప్ప మహిమను నాకు చెల్లిస్తారని నీ గురించి యేసయ్య సాక్ష్యం ఇస్తాడా? అలాంటి సాక్ష్యం ఇవ్వగలడా? ఏ సాక్ష్యం ఇస్తారండి సండే పూట? లేదంటే వీళ్ళు పిల్ల పాపలతో వాళ్ళు తయారై ముస్తాబయ్యి చర్చికి వచ్చే లోపల ఆరాధన టైం అయిపోతుంది. కొంతమంది వచ్చే లోపల మెసేజ్ టైం అయిపోతుంది. వారికి నా సందేశాలు అక్కరలేదు, నా వాక్యాలు అక్కరలేదు, నన్ను ఆరాధించడం అక్కరలేదు, నా మనస్సు గెలుచుకోవడం వారికి అక్కర్లేదు. ఎంతసేపు వాళ్ళ రోగాలు నయం కావాలి, ఎంతసేపు వాళ్ళకి పట్టిన దయ్యాలు విడిచేసి వెళ్ళిపోవాలి, ఎంతసేపు వాళ్ళకు సంబంధించినటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని చూస్తున్నారే తప్ప నేను మందిరంలో వచ్చి నన్ను ఆరాధించడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు అని నీ గురించి యేసయ్య సాక్ష్యం ఇస్తాడా? ఏ సాక్ష్యం ఇస్తారండి మీ గురించి? లేదా ఆదివారం చర్చికి వచ్చినా కానీ ఇతను ఎప్పుడు నిద్రపోయే వాళ్ళు లేపండి. ఇక మెసేజ్ టైం వచ్చిందంటే నిద్రపోతాడు. ఇక నాకు ఆశీర్వాదం ఏదని అంటాడు. నువ్వు నిద్రపోవచ్చున్నావా? నువ్వు ఆలస్యంగా వస్తున్నావా?
నీ గురించి యేసయ్య ఇచ్చేటువంటి సాక్ష్యం ఏది? మనలో చాలామంది కూడా యేసయ్య ఎలాగైతే మహిమను పేతురు, యోహాను, యాకోబులకు చూపించి ఉన్నాడో అలాంటి మహిమ నాకు కూడా చూపించాలి, ఆ తేజస్సు నాకు కూడా కనపరచాలి, నాకు కూడా ఆశీర్వాదం కావాలని మనమందరం కోరుకుంటాము. అది మంచిదే. కానీ మరి యేసయ్య ఆ మహిమను అందరికీ చూపించాడా? అందరి విశ్వాసుల్ని కొండ మీదకి ఆహ్వానించాడా? మరి ఎందుకు ఆహ్వానించలేదు? మిగతా యూదా ఉన్నాడు, ఆంద్రే ఉన్నాడు, ఇంకా బర్తలోమై ఉన్నాడు, మిగతా 9 మంది అపోస్తలు ఉన్నారు, మిగతా 70 మంది శిష్యులు ఉన్నారు, మార్తా ఉంది, మరియ ఉంది, ఎందరో ఉన్నారు. కానీ వారు మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ యాకోబు, యోహాను, పేతురును మాత్రమే తీసుకెళ్ళాడు అంటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే యేసుక్రీస్తు వారిని మాత్రమే ఎవరైతే ఆయన మనసు గెలుచుకుంటారో వారికి మాత్రమే కొన్ని ప్రత్యేకమైన ఆశీర్వాదాలను దేవుడు దాచి ఉంచాడు. ఆ విషయం తెలుసుకోవాలి. దేవుడు తన ప్రత్యేకమైన మహిమను అందరికీ కనపరుచుకోవడానికి ఇష్టపడడు. ఎవరైతే ఆయనకు ఇష్టలుగా జీవిస్తారో, ఎవరైతే ఆయన సన్నిధిలో యథార్థంగా ఉంటారో, ఎవరైతే సంఘముగా సమాజంగా ఆదివారం నాడు కూడుకున్నప్పుడు ఆలస్యంగా రాకుండా ఆయనకు సమాజంలో భక్తుల మధ్యలో ఆరాధిస్తారో, ఎవరైతే ఆయన మనసులు గెలుచుకుంటారో వారికి మాత్రమే ప్రభువు కొన్ని ప్రత్యేకమైన ఆశీర్వాదాలను దాచి ఉంచాడు. మీలో కొందరు అంటారు, అయ్యా వారిని దేవుడు ఆ విధంగా దీవించి ఉన్నాడు, మరి నన్నెందుకు దీవించడం లేదు అంటే, ఎవరు ఏ రీతిగా ప్రభు పట్ల స్పందిస్తారో ఆ స్పందించే విధానమును బట్టియే ప్రభు మీకు ఆశీర్వాదాలను దయచేస్తాడు. ఆ విషయం తెలుసుకోవాలి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను, ఆయన వస్త్రము వెలుగు వలె ప్రకాశించను. తెల్లని ఆయను ఈ మహత్తరమైన సన్నివేశాన్ని చూసే భాగ్యం ఈ ముగ్గురి శిష్యులకు మాత్రమే కలిగింది. కొండ కింద ఎంతో మంది ఉన్నారు, వారికి ఆ భాగ్యం లేదు. వినండి, ఎవరైతే క్రమంగా విశ్వాసంలో నమ్మకంగా జీవిస్తూ ఉంటుంటారో వారి కోసం పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ప్రత్యేకమైన మహిమలు, ఆశీర్వాదాలను ఆయన నీ కోసం ఏర్పాటు చేశాడు. మిగతా కుటుంబములలో కలగని మేలులు నీకు కలుగునట్లు ఆయన సిద్ధపరచి ఉన్నాడు. మిగతా వాళ్ళకి జరగని కార్యములు నీకు జరుగునట్లు ఆయన కార్యాలు ఆయన సిద్ధపరచి ఉన్నాడు. మిగతా వాళ్ళు చూడని, వినని, అనుభవించని ఆ పరలోక సందర్శనాలు, ఆ మహిమలు, తేజస్సులు, ప్రకాశములు, ఆ సందర్శనాలు, ఆ దర్శనములు, కలలు నీకు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను చూస్తాడు, నిన్ను గమనిస్తాడు, నిన్ను పరీక్షిస్తాడు. నువ్వు క్రమంగా వస్తున్నావా, విశ్వాసంలో కొనసాగుతున్నావా, లేక గాలికి ఎగిరిపోయే, గాలి వస్తే తెగిపోయే గాలిపటం లాగా ఉన్నావా, లేక స్థిరంగా ఉన్నావని చూస్తాడు. నీ త్యాగాలు చూస్తాడు. యాకోబు, యోహాను, ఈ పేతురులు వాళ్ళ ఉద్యోగాలు, వ్యాపారాలు వదిలేసి ఉన్నారు. వారి భార్య పిల్లల్ని వదిలేసి ఉండి యేసును నమ్మకంగా జీవించి ఉన్నారు. వినండి, ఎవరైతే ప్రభు కోసం, దేవుని సంఘం కోసం ఎవరైతే త్యాగాలు చేస్తారో, త్యాగాలు చేసే వారికి మాత్రమే దేవుడు తన మహిమను కనపరుస్తాడు. త్యాగాలు చేసే వారిని మాత్రమే దేవుడు ప్రత్యేకంగా అభిషేకిస్తాడు. ఎవరైతే ప్రభు కోసం గట్టిగా నిలబడతారో వారినే దేవుడు గట్టిగా నిలబెడతాడో. ఎవరైతే ఆయన కోసం సాహసాలు చేస్తారో దేవుడు వారిని అభిషేకిస్తాడో, వారికి మహిమను చూపిస్తాడో, వారికి శక్తిని ఇస్తాడో, వారిని బలపరుస్తాడో. ఇక ఏ సాతాను కూడా ఇక వారిని ఆపలేదు. వినండి, ఎవరైతే సన్నిహితంగా ఉంటూ యథార్థంగా జీవిస్తూ బేతల్టవ చర్చిలో క్రమంగా స్థిరపడుతూ సభ్యులుగా ఉంటూ
దేవుడు ఈ సంఘానికి క్రమంగా ఎవరైతే వచ్చుచున్నారో ఇక వారందరినీ పరిశుద్ధాత్మ దేవుడు దీవిస్తానని సెలవిస్తున్నా. చెప్పండి గట్టిగా, రిసీవ్ అని చప్పలు కొట్టండి. ఇక మీరు చప్పళ్ళు కొడుచుండగా దేవుడు మీకు ఈ యొక్క క్రమమైన జీవితమును దయచేయబోచున్నాడు. మీరు చప్పళ్ళు కొడుచుండగా మీలో భక్తి జీవితం పెరిగిపోతుంది. కొట్టండి చప్పళ్ళు. మీరు చప్పళ్ళు కొడుచుండగా ఏమైతే అక్రమమైన భక్తి జీవిత శాపాలన్నీ కూడా కొట్టివేయబడుతున్నాయి. మీరు చప్పళ్ళు కొడుతుండగా ఈ సంఘంలో పరిచారకులుగా మారబోచున్నారు. కొట్టండి. మీరు చప్పళ్ళు కొడుతుండగా దేవుని సంఘంలో పనిచేసే వాలంటీర్స్గా ఉండబోచున్నారు. మీరు చప్పళ్ళు కొడుతుండగా మీలోనికి ఒక సేవా భావాన్ని దేవుడు మీకు దయచేయబోచున్నాడు. చప్పలు కొట్టండి. మీరు చప్పలు కొడుతుండగా దేవుడు మీ కుటుంబాలను, మీ ఉద్యోగాలలో, వ్యాపారములలో దేవుడు అద్భుతాలు చేయబోచున్నాడు. ఇక నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి ఉచ్చరించి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా. Say hallelujah. హల్లెలూయా. Say hallelujah. హల్లెలూయా.